జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది కిష్కింధకాండం 11వ సర్గలో ఉన్నాం. శ్రీరాముడు సుగ్రీవుని కష్టాలు విని దుందుభి అస్థిపంజరమును దూరముగా విసురుట, సాలవృక్షములను భేదింపుమని సుగ్రీవుడు రాముణ్ణి కోరుట, అవి ఈ సర్గలో కనిపిస్తాయి. శ్రీరాముడు పలికిన మాటలు విని సుగ్రీవుడు రాముని గౌరవించి ప్రశంసించెను. నీవు కోపించినచో మర్మస్థానములను భేదించేవి, మండుతున్నవి, తీక్ష్ణములు అయిన శరములతో ప్రళయకాల రుద్రుడి వలె లోకములను కాల్చివేయగలవు. సందేహం లేదు. వాలికి ఎంత పౌరుషమున్నదో, ఎంత పరాక్రమం ఉన్నదో, ఎంత ధైర్యం ఉన్నదో సావధాన చిత్తముతో విని తరువాత ఏమి చేసిన బాగుండునో అది చేయుము. వాలి బ్రహ్మముహూర్తమునందు లేచి సూర్యుడు ఉదయించుటకు పూర్వమే పశ్చిమ సముద్రము నుండి తూర్పు సముద్రమునకు, దక్షిణ సముద్రము నుండి ఉత్తర సముద్రమునకు వెళ్ళి సంధ్యోపాసన చేయుచుండును. పరాక్రమవంతుడైన ఆ వాలి పర్వతములపైకి ఎక్కి పెద్ద పెద్ద పర్వత శిఖరములను బలము చేత బంతుల వలె ఎగరవేసి వాటిని పట్టుకొనుచుండెను. వాలి తన బలమును ప్రకటించుట కొరకు అడవిలోని సారము గల అనేక విధములైన ఎన్నో వృక్షములను బలము చేత విరగగొట్టుచుండును. కైలాస శిఖరము వంటి ప్రమాణము కల మహాబలవంతుడైన మహిష రూపము గల దుందుభి అనేవాడు 1000 ఏనుగుల బలముతో ఉండెను. ఆ దుందుభి బల గర్వము చేతను వరములు పొంది ఉండుట చేతను మోహితుడై నదులకు పతి అయిన సముద్రుని వద్దకు వెళ్ళెను. తరంగములతోనూ రత్న సముదాయములతోనూ కూడిన ఆ సముద్రుని అతిక్రమించి లెక్క చేయక నాతో యుద్ధానికి రమ్ము అని సముద్రుని పిలిచెను. ధర్మాత్ముడు గొప్ప బలము గలవాడు అయిన సముద్రుడు లేచి కాలము చేత ప్రేరేపించబడి ఆ విధముగా వచ్చిన ఆ అసురునితో ఇట్లు పలికెను. నేను నీతో యుద్ధము చేయజాలను. నీతో ఎవడు యుద్ధము చేయగల సమర్థుడో అతనిని గూర్చి చెప్పెదను వినుము. మహారణ్యములో హిమవంతుడనే పేరు గల పర్వతరాజు ఉన్నాడు. శివుని మామగారైన అతడు మునులకు ఆశ్రయమునిచ్చువాడు. ఆ పర్వతరాజుపై ఎన్నో సెలయేళ్లు ప్రవహించుచుండును. అనేకమైన గుహలు జల ప్రవాహములో ఉన్న ఆ శైలరాజు చాలా సమర్థుడు. నీకు యుద్ధ ఆనందమును ఇవ్వగలవాడు అతడే. దుందుభి సముద్రుడు తనకు భయపడినాడని తలచి ధనస్సు నుండి బయలుదేరిన బాణము వలె మహావేగముతో హిమవత్ పర్వత వనమును చేరి ఏనుగుల వంటి ప్రమాణము గల తెల్లని ఆ హిమవత్ పర్వత శిఖలను పడగొట్టి నేలపై నలుమూలలా చిమ్మివేశను. పిమ్మట తెల్లని మేఘము వంటి ఆనందకరమైన ఆకారము గల సౌమ్యుడైన హిమవంతుడు తన శిఖరము మీదనే నిలిచి ఇట్లు పలికెను. ధర్మమునందు ఆసక్తి కలవో దుందుభి, నన్ను ఈ విధముగా కష్టపెట్టకుము. నేను మునులకు నివాస స్థానమైన వాడను. యుద్ధము చేయుటలో నాకు నేర్పు లేదు. బుద్ధిమంతుడైన ఆ పర్వతరాజు పలికిన మాటలు విని దుందుభి కోపము వలన ఎర్రబారిన నేత్రములతో ఇట్లు పలికెను. నీకు యుద్ధము చేసే సామర్థ్యము లేనిచో, లేదా నన్ను చూచి భయపడి నీవు యుద్ధ ప్రయత్నము చేయకున్నచో, యుద్ధము చేయవలననే వాంఛగల నాతో యుద్ధము చేయగలవానని ఎవరినైనా చూపము. హిమవంతుడు ఆ అసురోత్తముని మాటలు విని కోపించి పూర్వమెన్నడూ పలకని మాట అతనితో ఇట్లు పలికెను. ఓ మహాశాలి, ఓ బుద్ధిశాలి, దేవేంద్రుని పుత్రుడు, ప్రతాపవంతుడు, శోభా సంపన్నుడు అయిన వాలి అనే ఒక వానరుడు సాటిలేని అందము గల కిష్కింధా నగరములో నివసించుతున్నాడు. అతడు గొప్ప బుద్ధి గలవాడు, యుద్ధములో నేర్పు గలవాడు.
దేవేంద్రుడు నముచికి వలె అతడు నీకు గొప్ప ద్వంద్వ యుద్ధమును ఇవ్వగల సమర్థుడు. నీకు ఇప్పుడు యుద్ధము చేయవలననే కోరిక ఉన్నచో వెంటనే అతని మీదకు వెళ్ళుము. శూరుడైన ఆ వాలిని యుద్ధములో ఎవ్వరూ ఎదుర్కొనజాలరు. దుందుభి హిమవంతుని మాటలు విని గొప్ప కోపావేశముతో వాలు నగరమైన కిష్కింధకు వెళ్ళాను. ఆ మహాబలశాలి అయిన ఆ దుందుభి మహిష రూపము ధరించి తీక్ష్ణములైన కొమ్ములతో భయము కలిగించుతూ వర్షాకాలమునందు ఆకాశమునందు వ్యాపించిన ఉదకముతో నిండి ఉన్న నల్లని మేఘము వలె ధ్వని చేశాను. ఆ దుందుభి సమీపమునందున్న వృక్షములను విరిచివేయుచు డెక్కలతో భూమిని చీల్చుతూ ఏనుగు వలె దర్పము వలన కొమ్ముతో కిష్కింధ ద్వారమును పొడుచుచు ధ్వని చేశాను. అంతఃపురములో ఉన్న ఆ వాలి ఆ శబ్దమును విని కోపించిన వాడే నక్షత్రములతో కూడిన చంద్రుడి వలె స్త్రీలతో కూడిన వాడే బయటకు వచ్చాను. వాలి మితముగా స్పష్టములైన అక్షరములు పదములు గల వాక్కును ఆ దుందుభితో ఇట్లు పలికెను. ఓ దుందుభి, నగరము ద్వారమునకు అడ్డుగా నిలిచి ఎందుకు అరచుచున్నావు? నీ విషయము నాకు తెలియను. ఓ మహాబలుడా, నీ ప్రాణాలు రక్షించుకొనుము. బుద్ధిమంతుడైన ఆ వాలి మాటలు విని దుందుభి క్రోధము చేత ఎర్రబడిన నేత్రములతో ఇట్లు పలికెను. ఓ వీరుడా, స్త్రీల సమక్షములో ఇలాంటి గర్వోక్తులు పలుకకుము. ఇప్పుడు నాతో యుద్ధము చేయము. నీ బలం ఎంతటిదో తెలుసుకొనిదను. లేదా ఈ రాత్రి నేను నా కోపమును నిగ్రహించుకొనిదను. నీవు సూర్యోదయం వరకు స్వేచ్ఛగా కామభోగములను అనుభవించుము. వానర్లను కౌగలించుకొని వారికి చివరిసారిగా ఇవ్వదలిచిన కానుకలు ఇమ్ము. నీవు సమస్తమైన వానర్లకు ప్రభువు కావున నీ స్నేహితులందరికీ వీడ్కోలు చెప్పుము. కిష్కింధను చివరిసారిగా బాగా చూచుకొనుము. నీ వంటి వానిని పురములో రాజుగా నియమించుము. స్త్రీలతో క్రీడించుము. నేను నీ దర్పమును నశింపచేయగలవాడను. మద్యము త్రాగిన మత్తులో ఉన్నవానిని గాని, ఏమరిపాటు చెందిన వానిని గాని, ఓడిపోయిన వానిని గాని, ఆయుధాదులు లేని వానిని గాని, దుర్బలుని గాని, నీవలే కామమోహితుడై ఉన్నవానిని గాని చంపేవానికి భ్రూణహత్యా పాపము కలుగును కదా. అప్పుడు వాలి నవ్వి తారా మొదలైన స్త్రీలనందరినీ పంపివేసి కోపించిన వాడే మూర్ఖుడైన ఆ అసురశ్రేష్ఠునితో ఇట్లు పలికెను. నేను మదముతో ఉన్నానని అనుకొనుకోము. నీకు భయము లేకపోయినచో యుద్ధానికి రమ్ము. ఈ యుద్ధములో ఈ మద్యపానము వల్ల వచ్చిన మదము వీరపానమని తెలుసుకొనుము. చాలా కోపించిన వాలి అతనితో ఇట్లు పలికి తండ్రి అయిన దేవేంద్రుడిచ్చిన బంగారు మాలను ధరించి యుద్ధమునకై నిలిచెను. అప్పుడు వానరశ్రేష్ఠుడైన వాలి పర్వతము వలె ఉన్న ఆ దుందుభిని కొమ్ములు పట్టి అరచుచు నేలపై వేసి కొట్టెను. వాలి ఆ దుందుభిని క్రింద పడవేసి గొప్ప ధ్వని చేయుచు అరిచెను. కింద పడవేయబడిన ఆ దుందుభి చెవుల నుండి రక్తము స్రవించెను. కోపావేశముతో పరస్పరము జయించవలనని కోరుకొనుచున్న ఆ వాలి దుందుభులకు ఘోరమైన యుద్ధము జరిగాను. దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కల వాలి అప్పుడు పిడికళ్లతో గ్రుద్ది, మోకాళ్లతో పొడిచి, పాదాలతో తన్ని, శిలలతోనూ వృక్షాలతోనూ కొట్టి యుద్ధము చేశాను. వాలి దుందుభులలో దుందుభి బలము తగ్గిపోయాను, వాలి బలము పెరిగెను. ఆ దుందుభిని ఎత్తి నేల మీద పడవేయగా ప్రాణములను హరించే ఆ యుద్ధములో దుందుభి నేల మీద నలగగొట్టబడెను. నేల మీద పడవేయబడిన ఆ దుందుభి శరీర రంధ్రముల నుండి అత్యధికముగా రక్తము స్రవించెను. పెద్ద శరీరము గల అతడు మరణించి నేల మీద పడిపోయెను. బలశాలి అయిన వాలి బలము తగ్గిపోయి మరణించిన ఆ దుందుభిని చేతులతో ఎత్తి ఒకే ఊపులో యోజనము దూరము విసిరివేశాను. ఆ దుందుభి వేగముగా విసిరివేయబడినప్పుడు వాని నోటి నుండి కారిన రక్తబిందువులు గాలికి ఎగిరి మతంగాశ్రమము చుట్టూ పడినవి. రామ, మతంగముని
తన ఆశ్రమంలో పడిన రక్త బిందువులను చూచి అట్లు చల్లిన వానిపై కోపించి ఈ పని చేసినవాడు ఎవడా అని ఆలోచించాను. ఈ రక్తము నాపై పడుటకు కారణమైన దురాత్ముడు, దుర్బుద్ధి, వినయహీనుడు అయిన ఆ మూర్ఖుడెవడో. ఆ మునిశ్రేష్ఠుడు ఇట్లు అనుకొనుచు బయటికి వెళ్ళి చూడగా అతనికి సచ్చి నేల మీద పడి ఉన్న పర్వతము వంటి ఆకారము గల దున్నపోతు కనబడెను. ఆ పని చేసిన వాడు వాలి అని ఆ ముని తపోబలముచే తెలుసుకొని ఆ మహిషమును తన ఆశ్రమము వైపు పడవేసిన ఆ వాలికి గొప్ప శాపమునిచ్చాను. నా నివాస స్థానమైన ఈ వనమును రక్తము చేత పాడు చేసిన వాడు ఈ వనములో ప్రవేశించకూడదు. అట్లు ప్రవేశించినచో అతడు మరణించగలడు. ఈ అసురుని శరీరమును ఎవరు విసిరివేసినాడో అతడు ఈ వృక్షములను కూడా విరగగొట్టినాడు. పూర్తి యోజనము ప్రమాణము కల నా ఆశ్రమము చుట్టుపక్కలకు వచ్చినచో దుర్బుద్ధి అయిన అతడు జీవించడు. నా వనమును ఆశ్రయించి ఉన్న అతని మంత్రులు మొదలైన వారు కూడా ఇటు మీద ఇక్కడ నివసించకూడదు. వారందరూ నా మాటలు విని వెళ్ళిపోయేదరుగాక. నేను నిత్యము ఈ వనమును పుత్రుని రక్షించుకొనుతున్నట్లు రక్షించుకొనుతున్నాను. అట్టి ఈ వనములో నివసించి ఆకులను, అంకురములను, ఫలములను, మూలములను పాడు చేయుచున్న ఆ వానరులు దీనిని విడిచి వెళ్ళకపోయినచో వాళ్లను కూడా తప్పక శపించేదను. ఒక్క దినము మాత్రమే గడువు ఇచ్చుచున్నాను. రేపు నా కంటబడిన వానరుడు ఎన్నో వేల సంవత్సరముల పాటు శిల అయి పడి ఉండును. ముని పలికిన మాటలు విని వానరులు ఆ వనమును విడిచి వెళ్ళిపోయిరి. వాళ్లను చూచి వాలి ఇట్లు పలికెను: మతంగ వనములో నివసించే మీరందరూ నా దగ్గరకు ఎందుకు వచ్చినారు? వానరులు అందరూ క్షేమమే కదా. పిమ్మట ఆ వానరులందరూ తాము వచ్చుటకు కారణమును అతనికి తగిలిన శాపమును గూర్చి చెప్పిరి. అప్పుడు ఆ వాలి వానరుల మాటలు విని సవినయముగా ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి ప్రార్థించెను. మహతంగ మహర్షి వాలి మాటలు ఆదరించక ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాను. వాలి శాపము తగులుట చేత భయపడుచు వ్యాకుల చిత్తముతో ఉండెను. మహారాజా రామ, నాటి నుండి వాలి శాపమునకు భయపడి ఋష్యమూక మహాపర్వతం మీదికి ప్రవేశించుటకు, చివరకు దానివైపు చూచుటకు కూడా ఇష్టపడడు. రామ, వాలి ఈ మహావనములో ప్రవేశింపజాలడు. ఈ సంగతి తెలుసుకొని నేను ఏమీ భయము లేక మంత్రులతో కూడా ఇక్కడ సంచరించుతున్నాను. బలగర్వముతో వాలి దూరముగా విసిరివేసిన ఆ దుందుభి అస్థిపంజరము ఇదిగో పర్వత శిఖరము వలె ప్రకాశించుతున్నది. ఇవిగో ఇక్కడ కొమ్మలతో నిండిన 7 సాల వృక్షములున్నవి. వాలి బలము చేత వీటిలో ఒక దానిని ఊపి ఆకులన్నీ రాలిపోవునట్లు చేయుచుండును. వాలికున్న సాటిలేని బలమును గురించి స్పష్టముగా చెప్పినాను. అట్టి వాలిని యుద్ధములో నీవు చంపగలవా? సుగ్రీవుని మాటలు విని లక్ష్మణుడు నవ్వుచూ శ్రీరాముడు వాలిని చంపగలడు అను విషయమును అతడు ఏమి చేసిన నమ్మెదవు అని పలికెను. అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణునితో ఇట్లు పలికెను: పూర్వము వాలి ఈ 7 సాల వృక్షములను ఒక్కొక్క దానిని పట్టుకొని అనేక పర్యాయములు నేను చెప్పినట్లు పీడించేవాడు. శ్రీరాముడు ఒక్క బాణముతో ఈ చెట్లలో ఒక దానిని చీల్చగలిగినట్లయితే అప్పుడు శ్రీరాముని పరాక్రమమును చూచి వాలిని ఇతడు చంపగలడు అని భావించదను. చచ్చిన ఈ మహిషాకారములో ఉన్న దుందుభి అస్థిపంజరమును శ్రీరాముడు ఒక్క కాలితో ఎత్తి బలము చేత 200 ధనస్సుల 400 గజముల దూరం విసిరివేయగలిగినా కూడా అతడు వాలిని చంపగలడని నేను నమ్మెదను. సుగ్రీవుడు కొనలందు ఎర్రగా ఉన్న నేత్రములు కల శ్రీరామునితో ఇట్లు పలికి క్షణకాలం ఆలోచించి మరలా ఇట్లు పలికెను: వానరుడైన వాలి సూర్యుడననే అభిమానము కలవాడు. అతని బల పౌరుషములు అంతటా ప్రసిద్ధములు. బలవంతుడైన అతడు ఎన్నడూ యుద్ధములలో ఓటమి ఎరగడు.
ఇతడు దేవతలు కూడా చేయజాలని పనులు చేసి ఉన్నాడు. ఆ పనుల గూర్చి ఆలోచించి భయపడి నేను ఈ ఋష్యశృంగ పర్వతమును ఆశ్రయించి ఉన్నాను. వానర రాజైన ఆ వాలిని ఎదిరించుటకు కానీ జయించుటకు కానీ శక్యము కాదు. అతడు కోప స్వభావము కలవాడు. ఈ విషయము తెలిసి నేను ఈ ఋష్యపూక పర్వతమును విడుచటలేదు. నేను భయపడి ఏమి ఆపద వచ్చునో అని శంకించచ్చు నాయందు ప్రేమగల హనుమంతుడు మొదలైన ఉత్తములైన మంత్రులతో కలిసి ఈ మహావనములో తిరుగుతున్నాను. ఈనాడు నాకు శ్లాఘనీయుడైన ఉత్తమ మిత్రుడు లభించినాడు. మిత్రులపై ప్రేమగల ఓ పురుషశ్రేష్ఠుడా, హిమవత్ పర్వతము వంటి వాడవైన నిన్ను ఆశ్రయించుతున్నాను. బలశాలి అయిన నా దుష్ట సోదరుని బలమెంతటిదో నాకు తెలియను. కానీ యుద్ధములో నీ పరాక్రమమును నేనెన్నడూ చూచి ఉండలేదు. నిన్ను పరీక్షింపవలనని కానీ అవమానించవలనని కానీ భయపెట్టవలనని కానీ నా అభిప్రాయము కాదు. భయంకరములైన అతడు చేసిన పనులు చూసి నా మనస్సులో భయము కలుగుటచే ఇట్లు పలుకుతున్నాను. నీ మాట, శరీర ప్రమాణము, ధైర్యము, ఆకారము ఇవన్నీ నివురుగప్పిన నిప్పువలే ఉన్న నీ అసాధారణమైన తేజస్సును సూచించుచున్నాయి అను మాట నిజమే. శ్రీరాముడు మహాత్ముడైన సుగ్రీవుని వచనమును విని చిరునవ్వు నవ్వుచూ అతనితో ఇట్లు పలికెను. సుగ్రీవా, మా పరాక్రమము విషయమున నీకు నమ్మకం లేనిచో యుద్ధము చేయుటలో నాకున్న సామర్థ్యమును గూర్చి నమ్మకమును కలిగించదను. శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు పలికి కాలి బొటనవేలితో దుందుభి శరీరమును అనాయాసముగా ఎత్తి 10 యోజనముల దూరము విసిరివేశాను. ఆ విధముగా విసిరివేయబడిన శరీరమును చూచి సుగ్రీవుడు సూర్యుడి వలె ప్రకాశించుతున్న వీరుడైన ఆ శ్రీరామునితో లక్ష్మణ వానరుల సమక్షమున అర్ధయుక్తమైన వాక్యమును ఇట్లు పలికెను. మిత్రుడా, పూర్వము ఆనాడు నా సోదరుడైన వాలి బాగా అలసిపోయి మత్తుడై ఉన్న సమయములో మాంసముతో నిండి పచ్చిగా కొత్తగా ఉన్న శరీరమును విసిరివేసినాడు. నీవిప్పుడు విసిరివేసిన ఈ శరీరము మాంసము లేక తృణము వలె తేలిక అయిపోయినది. నీవి సమయంలో మంచి ఉత్సాహముతో కూడా ఉన్నావు. పచ్చిగా ఉండుట, ఎండిపోవుట అనే వాటిలో చాలా భేదం ఉన్నది. కాన దీనిని బట్టి అతని బలము అధికమా నీ బలము అధికమా అని తెలుసుకొనుట శక్యము కాదు. శ్రీరామ, మీ ఇద్దరి బలాబలములను గూర్చి వెనకటి సందేహమే నాకు కలుగుతున్నది. ఒక్క సాల వృక్షమును భేదించినతో మీ బలాబలములు స్పష్టమగును. మరొకది ఏనుగు తొండము వలె ఉన్న ఈ ధనస్సు నారికట్టి చివరి వరకు లాగి మహాశరమును ప్రయోగించుము. నీవు ప్రయోగించిన బాణము తప్పక ఈ సాల వృక్షమును చీల్చివేయగలదు. సంశయం లేదు. ఆలోచించకుము. నాకు ప్రియమైన కార్యమును తప్పక చేయుము. నా మీద ఒట్టు పెట్టి ప్రార్థించుతున్నాను. తేజస్సులో సూర్యుడు ఎట్లు శ్రేష్ఠుడో, మహాపర్వతములలో హిమవత్ పర్వతము ఎట్లు శ్రేష్టమో, 4 పాదములు గల జంతువులలో సింహము ఎట్లు శ్రేష్టమో, నీవు కూడా పరాక్రమము చేత మనుష్యులలో శ్రేష్ఠుడవు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 11వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 12వ సర్గ. శ్రీరాముడు 7 సాల వృక్షములను భేదించుట. సుగ్రీవుడు చక్కగా పలికిన మాటలను విని శ్రీరాముడు అతనికి నమ్మకం కలిగించుటకై ధనస్సును గ్రహించెను. శ్రీరాముడు భయంకరమైన ధనస్సును గ్రహించి నారి ధనులతో దిక్కులను నింపుచు ఒక బాణమును సాలవృక్షముపై ప్రయోగించెను. శ్రీరాముడు ప్రయోగించిన ఆ బాణము 7 సాలవృక్షములను పర్వతపు చర్యను భేదించి భూమిలో ప్రవేశించెను. మహావేగము గల ఆ బాణము క్షణకాలములో ఆ 7 సాలవృక్షములను భేదించి పైకి వచ్చి మరల ఆ అంబుల పొదిలోనికే ప్రవేశించెను. సుగ్రీవుడు ఆ విధముగా భేదించబడిన ఆ 7 సాలవృక్షములను చూచి రాముని శరవేగమునకు చాలా ఆశ్చర్యపడెను. చాలా సంతోషించిన ఆ సుగ్రీవుడు రామునకు అంజలి ఘటించి హారాద్య అలంకారములు వ్రేలాడునట్లు
శిరస్సు నేలకు తగులునట్లుగా వంగి నమస్కరించెను. శ్రీరాముడు చేసిన పనికి సంతోషించిన సుగ్రీవుడు అక్కడ నిలిచి ఉన్న శ్రీరామునితో ఇట్లు పలికెను: రామా, నీవు బాణములచే ఇంద్రునితో సహా దేవతలనందరినీ యుద్ధములో సంహరించుటకు సమర్థుడవు. వాలి మాట చెప్పవలెనా? నీవు ఒక్క బాణము చేత 7 మహాసాల వృక్షములను, పర్వతమును, భూమిని కూడా చీల్చివేసినావు. అట్టి నీ ముందు రణములో ఎవరు నిలబడగలరు? దేవేంద్రునితోనూ వరుణునితోనూ సమానుడవైన నీవు ఈనాడు మిత్రుడిగా లభించుటచే నా శోకము పోయినది, అధికమైన ఆనందము కలిగినది. నేను దోసిలి కట్టి ప్రార్థించుతున్నాను. నా సోదర రూపంలో ఉన్న శత్రువైన వాలిని నాకు ప్రియము చేకూర్చుటకై ఇప్పుడే చంపివేయుము. శ్రీరాముడు ఆ సుగ్రీవుని కౌగలించుకొని ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చెను: సుగ్రీవ, ఇక్కడ నుండి శీఘ్రముగా కిష్కింధకు వెళ్ళెదము. నీవు ముందు నడువుము. నీవు వెళ్ళి పేరుకు మాత్రము సోదరుడైన వాలిని యుద్ధానికై పిలువుము. వారందరూ వాలి నగరమైన కిష్కింధకు శీఘ్రముగా వెళ్ళి దట్టమైన అడవిలో చెట్ల వెనక దాగి ఉండిరి. సుగ్రీవుడు వస్త్రము గట్టిగా బిగించి వేగముగా ధ్వనిచేత ఆకాశమును బ్రద్దలు కొట్టుచున్నాడా అన్నట్లు వాలిని యుద్ధమునకు పిలుచుచు ఘోరముగా ధ్వని చేశాను. మహాబలశాలి అయిన వాలి సోదరుడైన సుగ్రీవుడు చేయుచున్న ఆ ధ్వనిని విని చాలా కోపించి అస్తాద్రి తటము నుండి సూర్యుడి వలె చాలా తొందరగా బయటకు వచ్చాను. ఆకాశమునందు బుధ అంగారక గ్రహముల మధ్య జరిగినట్లు వాలి సుగ్రీవుల మధ్య చాలా తీవ్రమైన యుద్ధము జరిగాను. క్రోధముతో నిండిన ఆ సోదరులిద్దరూ పిడుగుల వంటి అరచేతి సరపులతోనూ వజ్రాయుధము దెబ్బ వంటి గ్రుద్దులతోనూ ఒకరినొకరు కొట్టుకుండ్రి. ధనస్సు చేతిలో ధరించిన రాముడు ఆ అన్నదమ్ములిద్దరూ అశ్వనీ దేవతల వలె పరస్పరము ఒకే పోలిక కలిగి ఉన్నట్లు చూచెను. వారిలో సుగ్రీవుడెవరో వాలి ఎవరో గుర్తించలేకపోవట చేత శ్రీరాముడు ప్రాణాంతకరమైన బాణమును ప్రయోగించుటకు ఇష్టపడలేదు. ఇంతలో సుగ్రీవుడు ఆ వాలి చేతిలో ఓడిపోయి తనను రక్షించుటకు వచ్చిన శ్రీరాముడు కనబడకపోవటచే ఋష్యమూక పర్వతమునకు పారిపోయాను. వాలి కోపముతో ఎదుర్కొని యుద్ధము చేయగా సుగ్రీవుడు అలసిపోయాను. శరీరమంతా రక్తముతో తడిసిపోయాను. దెబ్బలకు అతని శరీరము శిథిలమైపోయాను. ఇట్టి స్థితిలో ఆ సుగ్రీవుడు మహావనములోనికి ప్రవేశించెను. మహాబలశాలి అయిన వాలి అరణ్యంలో ప్రవేశించిన ఆ సుగ్రీవుని చూచి, ఇప్పుడు విడువబడితివిలే అని పలుకుతూ శాపభయం వలన అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాను. శ్రీరాముడు కూడా సోదరునితో హనుమంతునితో కలిసి వానరుడైన సుగ్రీవుడు ఉన్న వనమునకే వచ్చెను. సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వచ్చిన శ్రీరాముని చూచి సిగ్గుపడుతూ నేలవైపు చూచుచూ దీనముగా ఇట్లు పలికెను: శత్రువును యుద్ధానికి పిలువుము అని చెప్పి పరాక్రమము చూపి నమ్మకము కలిగించి నన్ను శత్రువు చేత కొట్టించినావు. నీవిట్లు ఎందుకు చేసినావు? నేను వాలిని సంపను అని నీవు అప్పుడే నాతో యథార్థముగా చెప్పి ఉన్నచో నేను ఇక్కడ నుండి వెళ్ళేవాడను కాను కదా. సుగ్రీవుడు దీనమైన వాక్కుతో జాలి కలుగునట్లు ఇట్లు పలకగా విని శ్రీరాముడు ఇట్లనెను: నాయనా సుగ్రీవ, నేను ఏ కారణము చేత బాణమును ప్రయోగించలేదో వినుము. కోపమును విడిచిపెట్టుము. అలంకారములోను, వేషములోను, ప్రమాణములోను, లావు పొడవులలోను నీవు వాలి కూడా ఒకే విధముగా ఉన్నారు. కంఠస్వరములో కానీ, తేజస్సులో కానీ, చూపులో కానీ, పరాక్రమములో కానీ, మాటలలో కానీ మీ ఇద్దరికీ భేదమేమీ నాకు కనబడలేదు. మీ రూపములు ఒకే విధముగా ఉండుట వలన భ్రాంతి చెందిన నేను మహావేగము గల శత్రు సంహారకమైన బాణమును విడువలేదు. మీ పోలికల వలన శంకించిన వాడనై ప్రాణాంతకమైన భయంకరమైన బాణమును విడవలేదు. మనకిద్దరికీ సమూలముగా వినాశము కలుగునని నేను అట్లు చేయలేదు. నా అజ్ఞానము వల్ల, తేలిక బుద్ధి వల్ల నీవు ఆపద చెందినచో నేను నా మూఢత్వమును అజ్ఞానమును చాటుకున్నవాడనగుదును. అభయమిచ్చువారిని సంపుట మహాపాతకము.
నేను, లక్ష్మణుడు, ఉత్తమమైన శరీర కాంతి గల సీత, మేమందరము నీ అధీనులము. ఈ అరణ్యములో నీవే మాకు రక్షకుడవు. ఆ కారణం వలన నీవు మరలా యుద్ధము చేయము. నా విషయం నందు శంకించకము. నేనిప్పుడే యుద్ధములో ఒక్క బాణము చేత వాలిని పడగొట్టెదను. అతడు నేల మీద దొర్లుచుండగా నీవు చూడగలవు. నీవు ద్వంద్వ యుద్ధము చేయుచున్నప్పుడు నేను నిన్ను గుర్తించుటకు వీలుగా ఏదైనా ఒక ఆనవాలును ధరించుము. లక్ష్మణ, అందమైన ఆకారము గల ఈ వికసించిన గజ పుష్పలతను పికలించి మహాత్ముడైన ఈ సుగ్రీవుని కంఠమునందు కట్టుము. పిమ్మట లక్ష్మణుడు ఆ పర్వతము చర్య మీద మొలిచిన పుష్పములతో నిండిన గజ పుష్పలతను పెరికి సుగ్రీవుని కంఠమునందు కట్టెను. ఆ మాలను కంఠమునందు వేయగా సుగ్రీవుడు సంధ్యాకాలమునందు ఎర్రగా ఉన్న మేఘము కొంగల పంక్తి చేత ప్రకాశించినట్లు ప్రకాశించెను. సుగ్రీవుడు మాలచే తన శరీరము శోభిల్లగా రాముని వాక్యముచే సమాధానపడి రామునితో తిరిగి కిష్కింధకు పోయెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 12వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.